మీకు తెలుసా, కర్ణుడొకసారి భీష్మ పితామహుడి పాదాల వద్ద కూర్చుని దీవెనలు అడిగారు. కాని భీష్ముడు అతనిని అంగీకరించలేదు. ఎందుకంటే కర్ణుడు పరధర్మాన్ని అనుసరిస్తున్నాని. కర్ణుని బాణాలు భీష్ముని గుండెను తాకవు. ఎందుకంటే భీష్ముడు అతనికి తండ్రి సమానమనే గౌరవంతో కర్ణుడినిద్దేశించాడు. కర్ణుడు శపథం చేశాడు, అర్ధరాత్రి వరకు అన్ని అన్యాయాలు ఎదురినా ధర్మాన్ని విడువన్నని. కర్ణుడు తన తల్లి కుంతి నిజాన్ని యుద్ధానికి ముందు తెలిసినప్పటికీ తన సోదరులను ప్రాణాలతో ఉంచడాని ప్రయత్నమించాడు. కాని తన మాటకు, స్నేహానికి మిన్నగా ఏమీ ఉంచలేదు. అర్జునుడు కర్ణుడు తన సొంత అన్నని తెలిసిన తర్వాత కూడా యుద్ధం చేశాడు. ఎందుకంటే కర్ణుడు తన తల్లి ప్రాణాలతో ఉంచని ధర్మాన్ని కాపాడటమే ధర్మంగా భావించాడు. కాని కర్ణుడు సత్యం చెప్పలేకపోయినందుకు పరశురాముడి శాపాన్ని పొందాడు. ఆ శాపం యుద్ధంలో అతని అంతంకు కారణమైంది. ధైర్యం, త్యాగం, ధర్మం యోధుడి లక్షణం.